హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే రసం రెసిపీ చేసుకుందాం. రసం రెసిపీకి మనకి కావాల్సినవి ఉల్లిపాయలు, టమాటాలు, కరివేపాకు, కారం, ఉప్పు, పచ్చిమిర్చి ఇవి సరిపోతాయి. నానబెట్టిన చింతపండు, ఒక గిన్నెలో తగినన్ని నీళ్ళు పోసుకోండి. నేనైతే 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది మనం తీసుకుంటున్నాను. మీకు ఎంత క్వాంటిటీ వాటర్ కావాలంటే మీరు అంత క్వాంటిటీ తీసుకోండి. అలాగే పక్కన చింతపండు అనేది నానబెట్టుకొని ఉంచుకోండి. పిక్కలేని చింతపండు అనుకోండి, అలా వేసేయండి. పిక్కుని చింతపండు అనేది గుజ్జంతా తీసేసి పిక్కంతా తీసి పక్కన పడేసేయండి. ఆ మెత్తగా పిసికిన చింతపండులో ఏం చేయాలంటే మనం ఇప్పుడు ఉల్లిపాయలు అన్నీ కోసుకొని పక్కన ఉంచుకున్నాం కదా, అవి ఒక్కొక్కటిగా ఈ చింతపండు గుజ్జులోనే వేయాలి. అలాగే చూడండి, నేను ఉల్లిపాయలు వేస్తున్నాను, తర్వాత టమాటీ ముక్కలు వేస్తాను. అన్నీ చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోండి, బాగుంటుంది. అలాగే పచ్చిమిర్చి నిలువుగా కోసుకొని వేసుకోండి. ఒక 4-5 మిరపకాయలు అయితే సరిపోతుంది, ఎందుకంటే మనం లాస్ట్లో ఫ్లేవర్స్ అని వేస్తాం కాబట్టి. తర్వాత కరివేపాకు వేయాలి. కరివేపాకు తర్వాత తగినంత కారం అనేది యాడ్ చేసుకోండి. అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకోండి. మొత్తం అంతా పిసకండి. ఎందుకలా పిసుకుతామంటే ఆ ఫ్లేవర్ అనేది బాగా దిగాలన్నమాట మనకి కిందకి ఆ రసంలోకి. అందుకని అవన్నీ మెత్తగా పిసకండి. మొత్తం అంతా మెత్తగా అయ్యేలాగా పిసికిన తర్వాత అది తీసుకెళ్ళి స్టవ్ పైన పెట్టండి. స్టవ్ పైన పెట్టాక మనకి ఈ కలర్ వచ్చే వరకు దాన్ని బాగా మరగనివ్వాలి. ఫ్లేవర్ అంతా బాగా దిగితే రసం యొక్క టేస్ట్ అనేది బాగా వస్తుంది. బాగా ఒక 2 మరుగులు మరిగిన తర్వాత ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు మరిగించండి, బాగుంటుంది టేస్ట్. వీలైతే కొత్తిమీర కూడా ఉంటే వేసుకోండి, ఆప్షనల్. నా దగ్గర అయితే ప్రెజెంట్ లేదు కాబట్టి నేను కొత్తిమీర వేయట్లేదు, మీ దగ్గర ఉంటే వేయండి. అలాగే రసం బాగా మరుగుతున్నప్పుడు ధనియాలు, జీలకర్ర, మిరియాలు పొడి చేసుకొని ఆ పౌడర్ కూడా ఆ మరుగుతున్నప్పుడు వేయండి. వేసిన తర్వాత తాలింపు కోసం ఎండుమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు తీసుకోండి. తీసుకున్న తర్వాత అవన్నీ ఒక పక్కన పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత కళాయి వేసుకొని ఆ కళాయిలో మనం ఈ తాలింపు గింజలన్నీ వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేస్తాం కదా, అది గోల్డ్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేయాలి. పచ్చి పచ్చిగా ఉంటే బాగోదు కాబట్టి. చూడండి, ఇలా ఫ్రై చేసిన తర్వాత మనం ఆప్షనల్ అండి, ఉల్లిపాయలు వేస్తే వేసుకోవచ్చు, లేకపోలేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ రసంలో వేసేసాను కాబట్టి ఇక్కడ నేను వేయట్లేదు. ఇలా ఉంటేనే బాగుంటుంది రసం. వీలైతే కొంతమంది ఇల్లు కూడా వేసుకుంటారు, అది మీ ఆప్షన్. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు వేయాలి. ఈ తాలింపులో వేసేస్తే టేస్టీ రసం రెడీ అయిపోతుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సపోర్ట్ కూడా